నమస్తే అన్న. గ్రాఫ్‌లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దాని గురించి క్లియర్‌గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకొకవేళ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న ప్లీజ్ అన్న ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వెబ్‌సైట్ కోసం అని చెప్పేసి ఎన్నో వెబ్‌సైట్స్‌కెళ్ళేసి డాటాను తీసుకొచ్చి నీట్‌గా గ్రాఫ్‌ని తయారు చేస్తున్నా. సో నేను పెడుతున్న ఎఫర్ట్స్ కోసం మీ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఓకే అన్న. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, లాస్ట్ పొజిషన్స్ ఎవరున్నారు అనేది క్లియర్గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. అండ్ ఒక విషయంలో మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి. ఒకసారి నామినేషన్స్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ తన బెస్ట్ చూపిస్తాం కోసం అయితే ట్రై చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే నామినేషన్స్లో మన ఫుటేజ్ లేకపోతే వాళ్ళు కంపల్సరీ ఎలిమినేట్ అవుతారని సంగతి వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది. సో టాస్క్ లేని వాళ్ళ టాస్క్ అంటే కంటెంట్ కోసం అని చెప్పేసి ఎవరిని క్యాప్టెన్ని కావచ్చు, లేకపోతే సంచాలకుని కావచ్చు, వీళ్ళని పాయింట్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పాయింట్స్తో గొడవ పెట్టుకొని ఫుటేజ్ చేసి ఇస్తానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళందరూ ఎవరు ఏంటిది అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఒకసారి డిస్కషన్ చేద్దాం. అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది విష్ణుప్రియ అని చెప్పాలి. మీకు విష్ణుప్రియ గురించి క్లియర్గా తెలుసు. ఎందుకంటే తను బయట షోస్ ఎన్నో చేయడం జరిగింది. సో ఆ విధంగా అతనికి చాలా ఫేమ్తో అదే విధంగా అతనికి ఓటింగ్స్ భారీ ఎత్తుగా వస్తున్నాయని చెప్పేసి క్లియర్గా చెప్పాలి. అయితే ఒక విషయం చెప్పాలి, విష్ణుప్రియ ఇక్కడ కొంచెం హట్టింగ్ అవుతుంది అని చెప్పేసి, అంటే తను బాధపడుతుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ బేసిక్గా ఇవన్నీ సింపతి ఓటింగ్స్ కొన్ని ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ విధంగా విష్ణుప్రియ ఫస్ట్ పొజిషన్లో ఉన్నదని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది. అయితే సెకండ్ పొజిషన్లో మన మణికంఠ ఉన్నాడని చెప్పేసి చెప్పాలి. అయితే మణికంఠకి సెకండ్ పొజిషన్లో ఉండడానికి మెయిన్ ఒక్కటి రీజన్ అని చెప్పాలి. తనకి ఫస్ట్ వీక్లో ఉన్న సెంటిమెంట్, ఈ సింపతి అనేది ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పాలి. అండ్ ఒక బెస్ట్ థింగ్ జరిగింది ఏంటిదంటే తను గేమ్ చాలా గ్రాస్ చేంజ్లో వచ్చింది, అంటే చాలా వరకు చేంజ్ అయ్యాడని చెప్పి చెప్పాలి. సో సంచాలక్ కావచ్చు, లేకపోతే అన్ని విషయాల్లో తను తీసుకుంటున్న డెసిషన్స్ చాలా మంచిగా ఉంది. సో ఆ విధంగా ఓటింగ్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి మనకంటే విషయంలో క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే థర్డ్ పొజిషన్లో వచ్చరికి సీత ఉందని చెప్పాలి. సో సీత విషయంలో మనం చూస్తే తను కొంచెం అంటే కొంచెం ఫ్రెండ్లీగా అందరితో మూవ్ కావడం కావచ్చు, లేకపోతే సో తనకి కొన్ని విషయాల్లో అన్నీ కరెక్ట్గా మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ చేసుకొని వల్ల తనకి కొన్ని ఓటింగ్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి చెప్పాలి. సో అంటే కంపారిజన్ అందరితో కంపారిజన్ చేసుకుంటే సీత కొంచెం మంచి ఓటింగ్స్ వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ కొన్ని ఓటింగ్స్లో సీత ఈజీగా సేవ్ అయిందని చెప్పి చెప్పాలి. ఈ విధంగా ఓటింగ్స్ సీతకు బాగా వస్తున్నాయని చెప్పాలి. అండ్ పృథ్వీ కావచ్చు, లేకపోతే నైనిక కావచ్చు, వీళ్ళిద్దరికి చాలా దగ్గర ఓటింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఫ్రస్ట్రేషన్ అవుతున్నారని చెప్పేసి చెప్పాలి. అయితే ఇక్కడ పృథ్వీ కావచ్చు, నైనిక కావచ్చు, వీళ్ళకి టాస్క్ ఇచ్చినప్పుడు వీళ్ళు 100% పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారని చెప్పాలి. అయితే నైనికకు వచ్చే వరకు తను ఎన్నో షోస్ చేయడం వల్ల సో తనకి ఒక బెస్ట్ అంటే ఓటింగ్స్ బయట నుంచి వస్తున్నాయని చెప్పేసి క్లియర్గా ఇట్లా అర్థమవుతుంది. సో ఇవన్నీ కంపారిజన్ చేసుకుంటే వీళ్ళు ఇక్కడ వరకు సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పి చెప్పాలి. అయితే నవీన్ విషయం మనం మాట్లాడుకుంటే నవీన్కి మనం నిన్నటితో కంపారిజన్ చేసుకుంటే నవీన్కి వాళ్ళ ఓటింగ్స్ అయితే ఎక్కువ వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నవీన్కి వాళ్ళ టాస్క్లో తను పర్ఫార్మెన్స్ చేయటం అండ్ తను బెస్ట్ ఇవ్వటం అండ్ డిస్కషన్ చేయడం కావచ్చు, తన మీద సెపరేట్గా కొంచెం ఫుటేజ్ రావటం. సో అందుకే నవీన్కి కొన్ని ఓటింగ్స్ అయితే బాగా వచ్చాయని చెప్పేసి చెప్పాలి. సో నవీన్ ఆ విధంగా కింద నుంచి థర్డ్ పొజిషన్లో ఉన్నాడని చెప్పేసి క్లియర్. లాస్ట్ ఉన్న ఇద్దరు గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు ఎలాంటి అంటే టాస్క్లు చేస్తున్నారు కావచ్చు, కానీ వీళ్ళు కంటెంట్ కోసం అని చెప్పేసి కొట్లాడుతున్నారు. అంటే కంటెంట్ అంటే ఎట్లా వీళ్ళు కొట్లాడుతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న సంచాలకుని పాయింట్ చేసుకొని వీళ్ళు అంటే నామినేషన్స్ ఉన్నారు, వీళ్ళకి టాస్క్లు అంటే నిన్న మనం చూసుకుంటే ప్రైనేక వచ్చింది, కానీ అంత పర్ఫార్మెన్స్ తను చూపించిన బెస్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కంటెంట్ కోసం అని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఏమనుకుంటారు అనేది క్లియర్గా మెసేజ్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.